ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. పట్టుదల ఉంటే, సాధించాలన్న తపన ఉంటే మనం అనుకున్నది నెరవేరుతుంది అనడానికి మీ జీవితం ఒక ఉదాహరణగా భావించండి. టైం మిషన్ లో ఎక్కి వెళ్ళిన కథలు ఇలాంటి పరిచయ కార్యక్రమాలు రుజువు చేస్తాయి. మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ కని వెళ్ళినప్పుడు దూరదర్శన్లో నా చేత అన్ని పనులు చేయించేవాడు. ఇంటర్వ్యూలు చెయ్యి అదేదో అనకూడదు, కానీ మన ఇంట్లో చీపురు ఉంటే వాడేస్తాను చూడండి, అలా వాడేస్తారు. మరి మీకు బాగా సంతోషం అనిపించింది ఎప్పుడండి వార్తలు చదివేటప్పుడు? రాష్ట్ర గవర్నర్ ఒక ఆయన ఉండేవారు. నేను ఫలానా అబ్బాయిని కలవాలి, నాకు లోపల గుండె డబుల్ స్పీడ్ తో కొట్టుకుంటుంది, ఏ తప్పైందో ఏంటో. మాట వస్తాయి కదా, మాటలు లేవని. ఎంతమంది ముఖ్యమంత్రులకి మీరంటే ఇష్టం? అంటే ఎన్టీ రామారావు గారికి తెలుసాను సార్, అది తెలుగు తేజమేమో మాస్టర్ గారు. ఒకసారి కూడా నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారిని ఇంటర్వ్యూ చేసేందుకు సుమన్ టీవీ వారి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూ ఆశాంతం తప్పక వీక్షించండి. ఎన్నో విషయాలు వారి నుంచి తెలుసుకుందాం. ఏంటి ఇంత ప్రొఫెషనల్ గా చెప్తున్నా అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఫస్ట్ న్యూస్ ప్రెజెంటర్ అండి ఆయన. ఇవాల్టి రోజున ఇంతమందిని మనం చూస్తున్నాం. రకరకాల అంటే జనరేషన్లు మారిపోయాయి, ట్రెండ్ మారిపోయింది, మాధ్యమాలు కూడా మారిపోయాయి. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే న్యూస్ రీడర్ అంటే ఖచ్చితంగా శాంతి స్వరూప్ గారే. ఇప్పటికీ వారితో ఉన్నటువంటి అనుబంధాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, దాంతో పాటుగా అప్పటి రోజుల్లో చూసినటువంటి కొన్ని జ్ఞాపకాలు. శాంతి స్వరూప్ గారిని మేము చూసేవాళ్ళం, అసలు ఇంతకీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఆయన గురించి సెర్చ్ చేశారు కూడా చాలా మంది 2-3 ఏళ్లలో. గతంలో ఒకసారి వారిని ఇంటర్వ్యూ చేశాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వారు అసలు ఎలా ఉన్నారు, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వారి దగ్గర మాట్లాడితే రోజుల తరబడి బోల్డ్ అంత టాపిక్స్ ఉంటాయి. సో ఒక్కసారి మళ్ళీ వారిని పలకరించాలనిపించింది సుమన్ టీవీకి. సో వారి ఇంటికి వచ్చేసాం, మాట్లాడదాం. మొత్తంగా 40 years కెరియర్ దూరదర్శన్లో. రిటైర్ అయిన తర్వాత కూడా వారు పనిచేశారు. ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే వారితో ఒకసారి మాట్లాడాలనుకుని వారి ఇంటి దాకా వచ్చాం. మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు చెప్తానంటూ అదే జోష్తో ఉన్నారు ఆయన. ఎంగేజ్లో ఎంత చక్కగా వార్తలు చదివి మనందరినీ మంత్రముగ్ధులను చేశారో ఇప్పుడు కూడా అదే జోష్గా చిన్న సెటైర్లు వేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఆలస్యం చేయొద్దు, బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. శాంతి స్వరూప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చిరకాలంగా మమ్మల్ని చూస్తూ ఆదరించి ఆశీర్వదించిన మా ప్రేక్షక మిత్రులైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ప్రణామాలు. యూట్యూబ్ ఛానల్స్లో అత్యధిక పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ఎనలేని ప్రేక్షకుల ఆదరణ అందుకున్న సుమన్ టీవీ వారు ఈరోజు నా పరిచయ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తామని వచ్చారు. వారి శక్తి సామర్థ్యాలు మనకి పరిచయమే అయినప్పటికీ ఈ పరిచయ కార్యక్రమం ఎంత తీయగా ఉంటుందో మనం మరికొద్ది క్షణాల్లో చూద్దాం. నాకు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఒక్కసారి. భలే చెప్పారు సార్. అప్పటి రోజులే గుర్తొచ్చేసాయి. మళ్ళీ తీసుకెళ్ళిపోయారు వెనక్కి మమ్మల్ని కొన్ని సంవత్సరాల క్రితం. ఎలా అసలు ఎంత చక్కగా మేము కూడా, మీరు చదువుతుంటే మేము కూడా అన్నట్టు ఇలా చూసేవాళ్ళం సార్. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఇంటి దగ్గర టీవీ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర పిల్లలందరూ వచ్చి కూర్చుని చూసేవాళ్ళం ప్రతి కార్యక్రమం. అప్పుడు టీవీ అంటేనే కదా, అందులో ప్రత్యేకంగా వార్తలు అంటే తెలుసుకోవాలి, మీరు కూడా చూడండి అని చెప్పి మరీ పెద్దలు కూర్చోబెట్టేవాళ్ళు. నాన్నగారు అమ్మగారు చూస్తూ ఉంటే మేము చూసేవాళ్ళం ఆసక్తిగా. చాలా చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఎలా ఉన్నారు? సంతోషం తల్లి. ఎట్లా ఉన్నారు? భగవంతుడి దయ వల్ల కులాసాగా ఉన్నాం. జీవితం సాఫీగా గడుస్తోంది. మీలాగా ఆత్మీయులు వచ్చి పలకరించినప్పుడల్లా ఇన్ని రోజులు గడిచిపోయాయా అని ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, అబ్బా అని అనిపిస్తుంది. అయితే టైం మిషన్ లో ఎక్కి వెళ్ళిన కథలు, వెళ్ళారు అని చెప్పినటువంటి సినిమాలు, ఇవన్నీ మన జీవితంలో కూడా జరగవచ్చు అని ఇలాంటి పరిచయ కార్యక్రమాలు రుజువు చేస్తాయి. నిజమేనండి. మంచి మధురానుభూతులు అవన్నీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు నెమరు వేసుకునే అవకాశం
వీటన్నిటికీ మించి ఏంటంటే నా అభిప్రాయంలో టెలివిజన్ ఒక అందమైన అద్దం, అది కూడా అందమైన పారదర్శక అందమైన పారదర్శక అద్దం. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబమే కనబడుతుంది. పారదర్శకంగా ఉంటే అవతల విషయం కూడా కనబడుతుంది. అద్దము అని నేను ఎందుకన్నానంటే ఇది వాస్తవాన్ని మటుకే చూపిస్తుంది, మన ఊహల్ని కాదు. మన దేశంలో టెలివిజన్ ప్రారంభమైనప్పుడు నిజానికి ఇది జర్మనీ వాళ్ళు నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారుతూ వాళ్ళ ఎక్విప్మెంట్ మనకి ఇచ్చారు. ఎప్పుడో 1960 దశకంలో అక్కడి నుంచి మొదలై మన తెలుగు రాష్ట్రంలో అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1977 అక్టోబర్ 23 నుంచి మన ప్రసారాలు ప్రారంభమైనాయి. అది కూడా ఎలా, అంతకు ముందు ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇదేంటంటే ఒక సంవత్సరం పాటు ATS-6 అనే ఒక ఉపగ్రహాన్ని అద్దెకి తీసుకుని దాని ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులకి మాటకే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేది. అంటే ఉదయం పూట అక్కడున్న పిల్లలకి స్కూల్ పాఠాలు, సాయంకాలం పూట ఈ వ్యవసాయ కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, మహిళలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత మన చరిత్ర సంస్కృతికి సంబంధించిన విషయాలు, వీటితో పాటు స్థానికంగా ఉండేటువంటి కళాకృతులు, నాట్యం కానీ పాటలు కానీ ఇవన్నీ ప్రసారం చేసేవాళ్ళు. దీన్ని ఉపగ్రహ ప్రసారం అని అనేవారు. అది ఒక ఏడాది పాటు జరిగింది. అది గమనిక ఏంటంటే దానికి కావాల్సిన కార్యక్రమాలు రూపొందించే స్టూడియో హైదరాబాద్లో ఉండేది. హైదరాబాద్లో మన రాజ్భవన్ వెనకాల కొండ మీద, ఇప్పుడు ఆ కొండ మీద ఒక కాలేజీ ఉంది, దాని నిండా రోజు కూడా అమ్మాయిల కాలేజీ అది. అప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ కార్యక్రమాలని నవ్వించేటువంటి పిల్లలు చదువుకుంటున్నారు. అలా ప్రారంభమైంది 77 అక్టోబర్ 23. ఆ రోజున అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. అదిలా ఒక ఏడాది పాటు సాగిందండి. ఊళ్ళల్లో మొదటిసారి టీవీ రావటం, జనం దాన్ని ఎంతగా అభిమానించారు, ఎంతగా చూశారు మనం చెప్పటం దాదాపు అసంభవం. ఆ అనుభూతులన్నీ కూడా ఇప్పుడు నెమరు వేసుకుంటుంటే చాలా చాలా సంతోషం. చిన్ననాటి జ్ఞాపకాలు అందరి జీవితంలో చాలా బాగుంటాయి. అందులో ఒక భాగం దూరదర్శన్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. ప్రత్యేకించి అంటే మీకు ఎప్పుడు అనిపించిందండి, మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ సార్? అసలు హైదరాబాదేనా? ఓకే. చదువుకున్నది, నా చదువు, తర్వాత నా నాటకాల అనుభవం, తర్వాత నేను రాసిన నవలలు, కథలు, వేసిన నాటకాలు అన్ని హైదరాబాదే. తర్వాత నేను కొంతకాలం ఆకాశవాణి హైదరాబాద్ లో కూడా పనిచేశాను. సరే, అక్కడ వాతావరణం నాకు సరిపడక దాన్ని ఉద్యోగం వదిలేసి అప్పట్లోనే మా స్నేహితులతో అనేవాడిని, ఏదో ఒక రోజు ఇక్కడికి టీవీ వస్తుంది, నేను చేరతాను అని. వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు, వీడికి మరి ఆశ ఎక్కువైంది, ఎప్పుడు వస్తుంది అని. నేనన్న ఒక ఏడాది తర్వాతకి ఈ ఉపగ్రహ ప్రసారం ప్రారంభమైనప్పుడు వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేసి అందులో ప్రసారంలో ఈ వివరాలు చెప్పడానికి, పాల్గొనటానికి పిలిచారనమాట. మీకు చిన్నప్పుడు కోరిక ఉండేదా, పెద్దయ్యాక మీరు ఏమవుతారని చెప్పి స్కూల్లో అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ ఉంటారు, నేను టీచర్, పోలీస్, లాయర్ ఇలా. కానీ మీరు ఊహించారా ఒక న్యూస్ ప్రెజెంటర్ అవుతారు మీరు అని చెప్పి? అసలు అలాంటిది తెలియదుగా. కానీ స్కూల్లో ఉన్నప్పుడు స్కూలు వార్షికోత్సవం జరుగుతుంది ప్రతి ఏడాది, నేనే నాటకాలు రాసేవాడిని, మేమే వేసేవాళ్ళం. తర్వాత ఏమో 10వ క్లాస్ అప్పుడు పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉండే, మన ఇంగ్లీష్లో దాన్ని పబ్లిక్ ఎగ్జామ్ అంటాం. ఆ పరీక్షలకు ముందు స్కూల్ వార్షికోత్సవం జరిగితే ఆ రోజు పెట్టిన పోటీలన్నిట్లో కూడా వచ్చిన బహుమతులన్నీ నావే. ఆ బహుమతులన్నీ అవన్నీ ఇవ్వటానికి మా టీచరు, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన
అరే నీకేం బహుమతులు కావాలో నువ్వే కొని తెచ్చుకో అన్నారు. అప్పుడు వెళ్ళి అన్ని పుస్తకాలు కొనుక్కొచ్చాను. అవేమిటి అంటే వివేకానందుడి చరిత్ర, రామకృష్ణ పరమహంస జీవితం, ఇలాంటివి మీరు ఎంపిక చేసుకున్నారని తెచ్చి ఆ ఫంక్షన్ రోజున ముఖ్య అతిథి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన అప్పుడు ఇది చిక్కడపల్లిలో జరిగింది. చిక్కడపల్లిలో మా ఇల్లు ఉండేది, ఇంటి పక్కనే స్కూలు. ఆయన ఇల్లు కూడా అక్కడే ఉండేది, నారాయణ రెడ్డి గారి ఇల్లు. ఆయన అప్పుడు ఇంకా ఇంత పేరు ప్రఖ్యాతులైనటువంటి పాటల రచయిత కాదు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసేవారు. ఆయన వచ్చారు. ఆయన బహుమతులు ఇస్తూ చివరికి ఒరే ఇన్ని ఉన్నాయి కదా ఎందుకు వెళ్తా ఇక్కడ నిలబడే స్టేజ్ మీద ప్రతిసారి మీ పేరు పిలుస్తూ ఉంటే అలా. అంటే నేను ఎందుకన్నా అప్పటి నుంచి ఈ రంగంలో ఆసక్తి ఉండేది, కానీ ఏదో అయిపోవాలి, లేకపోతే చిన్నప్పుడే నేను సినిమా యాక్టర్ అవుతాను అలాంటివి ఏం లేవు. చదువుకోవాలి, పైకి వెళ్ళాలి అని ఉండేది. కానీ పట్టుదల ఉంటే, సాధించాలని తపన ఉంటే మనం అనుకున్నది నెరవేరుతుంది అనడానికి మీ జీవితం ఒక ఉదాహరణగా భావించవచ్చు. దానికి చివరి ఇంకో అడుగుంది తల్లి. అడుగుందా? మన పట్టుదల, కృషి, ప్రయత్నం వీటన్నిటిని మించి అదృష్టం అని ఉంటుంది. నమ్ముతారా లక్ ని? శాంతి స్వరూప్ గారు ఎంతవరకు నమ్ముతారు? అది లేకపోతే ఇవాళ మా ఇంటికి మీరెందుకు వస్తారు? నిజమే. ఎందుకంటే ఇలా కృషి చేసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు మన ఈ రంగంలో కొన్ని వందల మంది ఉన్నారు. అందరికీ అదృష్టం అందరికీ రాదు. ఎందుకు అంటే మనం ఏం చెప్పలేం, దానికి కొలమానం లేదు. ఫలానా మనిషి ఎందుకు ఈ స్థాయికి వచ్చాడు చెప్పండి. అది వాళ్ళ ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే అందరూ ఆదరించేటువంటి ప్రముఖ చిత్ర నాయకుడు కావచ్చు, నటి కావచ్చు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈయనకు వచ్చిన అదృష్టం వాళ్ళకి రాదు. చూస్తాం మన దేశ చరిత్ర చూస్తే అది మనకు చాలా స్పష్టంగా తెలుసు. అదృష్టం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి. మీరు మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ కని వెళ్ళినప్పుడు దూరదర్శన్లో అక్కడ మిమ్మల్ని సంధించినటువంటి ప్రశ్నలు ఏమిటి? ఇంటర్వ్యూ అసలు ఎవరు చేశారు? ఎలాంటి ప్రశ్నలు మీరు ఎదుర్కొన్నారు? దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను చూసారా, ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రం అని. అదేంటంటే అసలు ఇంటర్వ్యూ ఏం లేదు. నేను రేడియోలో పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళు అక్కడ దూరదర్శన్ ప్రోగ్రాములు చేయడానికి వచ్చినటువంటి టీము కొంతమంది ఇక్కడ రేడియోలో పనిచేసే వాళ్ళని తీసుకెళ్లారు ఈ కార్యక్రమాన్ని. వాళ్ళు నేను తెలుసు కాబట్టి వాళ్ళు పిలిచి శాంతి కామెంటరీ చెప్పు, ఇవి చెప్పు, అలా మొదలైంది. అప్పుడు ఏంటంటే ముచ్చట్లోనే ఒక కార్యక్రమం చేసేవారు. దానికి ఇవాళ బాగా పేరు ప్రఖ్యాతులున్న నటీనటులు అప్పుడు వాళ్ళు కూడా నాలాగే బుజ్జి బుజ్జి ఆర్టిస్టులు. ఉదాహరణకి కోట శ్రీనివాసరావు గారు, దేశరాజ్ హనుమంతరావు గారు, సుబ్బరాయ శర్మ, తర్వాత విద్యాసాగర్, ఇవాళ నూతన్ ప్రసాద్గా చరిత్రలో మిగిలిపోయినటువంటి వరప్రసాద్, ఆయన అసలు పేరు వరప్రసాద్ గారు, తెలంగాణ శకుంతల, వీళ్ళందరూ. ఇంకో గమ్మత్ ఏంటంటే అప్పుడేంటి ప్రభుత్వ పథకాలని వీళ్ళకి చెప్పాలి.